సార్ ఇప్పుడు మీరన్నట్టు అమెరికా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్‌కి మద్దతు తెలిపింది. ఇరాన్ పైన దాడులు కూడా చేసింది సార్. మరి ఇరాన్ ఇప్పుడు రియాక్ట్ అవుతుందా? అమెరికా లాంటి దేశంతో ఇప్పుడు మళ్ళీ యుద్ధానికెళ్తుందంటారా సార్? అంటే అమెరికా పైన డైరెక్ట్‌గా దాడి చేయకపోవచ్చు గానీ, వాళ్ళ ఉద్దేశ్యం అంతా ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో గూడా ఇజ్రాయెల్‌ని నాశనం జేయాలి. అసలు ఇజ్రాయెల్‌కి వీళ్ళకి ఏమిటంటే, హ్మ్. మొదటి నుంచి గూడా ఈ ఖుమైనీ వచ్చినప్పటి నుంచి గూడా, హ్మ్. ఇజ్రాయెల్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో నుంచి తుడిపేయాలని. అందుకని వీళ్ళేం జేశారు, న్యూక్లియర్ వెపన్‌ని వాళ్ళ దగ్గర ఉంది. న్యూక్లియర్ వెపన్‌ని ఇరాన్ ఎట్లైనా తయారు జేసుకోవాలని. అయితే అందుకనే అణు ఒప్పందంలోకి పోయినారు. 2016లోనో ఏమో ఆ అణు ఒప్పందం నుంచి బయటకొచ్చారు. హ్మ్. అప్పటినుంచి నెమ్మదిగా వీళ్ళు ఏదన్నా చేసి అంటే రియాక్టర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అణుని అణు నిక్షేపాలు ఉన్నాయి కొన్ని. సో, దాన్ని శుద్ధి చేసే కర్మాగారాలను పెట్టుకున్నారు. అది ఎంతవరకు శుద్ధి చేస్తున్నారు? మొన్న మేము 20% వరకే శుద్ధి చేశాం. 30% వరకే శుద్ధి చేశాం. అవన్నీ గూడా మా పవర్ జనరేషన్ కోసమే ఉపయోగించుకుంటున్నాం అని జెప్పారు. ఈ మధ్య కాలంలో అంటే 60% వరకు వాళ్ళు శుద్ధి చేసుకోగలిగినారు అంటే అణుబాంబు తయారు చేసుకుంటారు. ఇప్పటి వరకు 45% వరకు వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. ఓకే. సో, వీళ్ళు మొసాద్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ది పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్. ఎంత పవర్‌ఫుల్ అంటే నీ పాకెట్‌లో ఏముందో చెప్పగలిగేటంతటి పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ మొసాద్. నీ అమెరికన్ సీఐఏ, కేజీఏ, రష్యన్ కేజీఏ వీళ్ళెందుకు పనికిరారు. సో, అంత పవర్‌ఫుల్ మొ ఇంటెలిజెన్స్ వాళ్ళకుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు పసిగట్టిందేమంటే, ఆల్రెడీ దే ఆర్ రీచింగ్ 50%. ఇంకో 10% రీచ్ అయినారంటే, డెఫినెట్‌గా వాళ్ళు అణుబాంబును తయారు చేసుకుంటారు. అణుబాంబును తయారు చేసుకుంటే, వాళ్ళ దేశం నుంచి ఎంత దూరం ఉంది? 1500 కిలోమీటర్లో, 2000 కిలోమీటర్లుంది. వాళ్ళ దగ్గర ఫస్ట్ అణుబాంబు తయారైతే, వాళ్ళు తీసుకుపోయి డెఫినెట్‌గా ఇజ్రాయెల్ పైనే వేస్తారు. ఓకే. సో, ఇజ్రాయెల్ పైన వేస్తే ఇజ్రాయెల్ అనే దేశం చిన్నది గదా! లేకుండానే ఎళ్ళిపోతుంది ప్రపంచ పటంలో నుంచి. అందువల్ల వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇరాన్‌ని ఈ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి. ఓకే. ఆ! సార్ ఇప్పుడు ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చేసాడు. శాంతి ఒప్పందంకి రావాలి, తగ్గాలి కుమైని లేదంటే ఇంకాస్త దాడులు జరుగుతాయని కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు తగ్గుతుందా ఇరాన్ లేకుంటే దూకుడుగా వెళ్తుందా? దాడులు చేస్తుందంటారా? అమెరికాకు ఏమంటే ఖుమైనీ అసలు విషయం తీసుకుంటే ఇరాన్‌లో ఉన్న చాలామంది ప్రజలకు గూడా ఈ ఖుమైనీ పరిపాలన ఇష్టం లేదు. వాళ్ళు ఓకే. డెమోక్రటిక్ వేలో పోవాలా. ఈ డిక్టేటర్‌షిప్‌లో వాళ్ళకిష్టం లేదు. అయినా కూడా ఆహ్, అట్లే నడిపించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో చాలా ఫ్రీగా బ్రతికిన దేశం అది. మనం చూసుకుంటే వాళ్ళ దగ్గర 3 దగ్గర అణు రియాక్టర్ కేంద్రాలున్నాయి. హ్మ్. ఆ 3 దగ్గర గూడా వీళ్ళు బాంబ్స్‌తో అటాక్ చేశారు. అవును. అయితే ఇంకోటేమంటే ఈ బాంబ్స్‌తో అటాక్ చేసి వాళ్ళ అణు రియాక్టర్‌ని వాళ్ళేం చేశారంటే భూమిలో 295 అడుగుల లోపల ఈ అణు రియాక్టర్‌ని పెట్టుకున్నారు. హ్మ్. సో, దాన్ని కొంతవరకు ఫస్ట్ అటాక్‌లోనే వాళ్ళు ఎవరైతే అటాక్ చేస్తారో అనే సందర్భంలోనే ఈ మొత్తం ఇజ్రాయెలోళ్ళు ఆ 3 ప్లేసెస్‌ని అటాక్ చేశారు. ఇప్పుడు వాడికేమంటే పార్లమెంట్‌లో పెట్టుకొని హార్మోన్ జలసంధి ఓకే. దాన్ని ఆపుతాము అని. ఆపితే మనకు పెద్ద నష్టం ఏర్పడుతుంది. ఓకే. ఏమిటి అంటే, ఆ జలసంధి ద్వారానే మనకు క్రూడ్ ఆయిలు, న్యాచురల్ గ్యాసు అంతా 20% మనకు మన భారతదేశంలోకొస్తుంది. ఒకవేళ ఆ జలసంధిని వాళ్ళు దిగ్బంధనం చేస్తే, మన ఆయిల్ ప్రైజెస్ 20% పెరిగేది ఖాయం. అదే గాకుండా వాణిజ్యపరంగా గూడా ఇబ్బంది పడతాం. ఓకే. సో, అది పెద్ద ఇబ్బంది మనకి. అయితే ఆ విధంగా చేయగలుగుతుందా అంటే ఆల్రెడీ దే హావ్ పార్లమెంట్‌లో ఆర్డర్ తీసుకొని దే వాంటెడ్ టు డూ ఇట్. హ్మ్. మరి అది జరుగుతుందా? అంతకు క్రితం ఏమైనా జరుగుతాయా? అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే.
ఇటు చైనాకు కూడా అమెరికా కోరింది సార్. ఏదైతే ఈ నిర్ణయం హార్మోజ్ జలసంధి నిలిపివేస్తున్నారన్న నిర్ణయం ఏదైతే ఉందో, అమెరికా చైనాను కోరింది. ఇటు నిరాకరించాలి, మీరే చెప్పాలి అని జెప్పేసి మార్క్ రూబియో చెప్పారు. ఎందుకంటే ఇది ఎకానామికల్ సూసైడ్. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం దెబ్బతింటుంది. ఇరాన్‌కు మీరే చెప్పండి అని జెప్పేసి చైనాని కోరింది. మరి చైనా వాళ్ళు ఇప్పుడు ఒప్పించి వెనక్కి తీసుకోగలరా సార్? చైనాకు వాళ్లకు పెద్ద సత్సంబంధాలు లేకపోయినా దుష్మని అయితే లేదు. ఓకే. కాబట్టి అదే కాదు, ఎవరైతే ఖుమైనీ ఉన్నాడో నిన్న భారత ప్రధాని మనకు మంచి ఫ్రెండ్ ఆహ్, భారత ప్రధానితో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపే పద్ధతి ఏదైనా కనుక్కోనండి అని. అదే కాకుండా మనం ఏళ్ల తరబడి అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి కూడా మన దగ్గర ఇరానీ చాయ్స్ ఫేమసు. అదే కాకుండా 40, 50 ఏళ్ల క్రితం మన దగ్గర నుంచి చాలామంది డాక్టర్లు అక్కడికెళ్ళాడు. ఇప్పుడు మా ఒక విచిత్రమైన వ్యవహారం ఏమంటే ఇండియా నుంచి అంటే పాకిస్తాను బార్డర్‌లో ఉండేటువంటి మన జమ్మూ కాశ్మీర్‌లో చాలామంది ఖుమైనీ ఫోటోలు పెట్టుకొని ఉంటారు రెస్టారెంట్‌లలో అట్లా టీ షాపుల్లో అన్నిట్లో. అంటే వాళ్ళు చాలామంది అక్కడి నుంచి భారతదేశం నుంచి దాదాపు 5,000 మంది అక్కడికెళ్ళి చదువుకుంటున్నారు ఎంబీబీఎస్ ఇట్లా. 5,000 మందికి పైగా. సో, ఆ దేశంలో నుంచి కూడా ఇరాన్ నుంచి కూడా మన దేశంలో చాలామందే ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఇతర దేశాలలో చాలా దేశాల్లో భారతదేశంలో అయితే చాలామంది ఉన్నారు. సో, ఆ విధంగా ఇరాన్ మన దేశానికి మంచి ఫ్రెండ్లీ కంట్రీ. మనం చాలా సందర్భాల్లో ఇరాన్ వాళ్ళు మనల్ని బాగా ప్రేమిస్తారు. మన ఫుడ్డు గూడా మనం వాళ్ళకి మనం గూడా ఫుడ్ విషయంలో గానీ, మిగతా దాంట్లో గూడా ఆహ్, సా సామ్యత ఉంది. ఆ విధంగా భారతదేశానికి మంచి ఫ్రెండు. కానీ భారతదేశంకి ఇజ్రాయెల్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. సో, మనం చెప్తే కొంతవరకు మన ప్రధాని చెప్తే కొంతవరకు వింటారు అనేది వాళ్ళు కూడా చూడాలి మరి. ఇంకో విషయం ఏమంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేసుకోకూడదు అని వాళ్ళతో పాటు అంటే ఇజ్రాయెల్‌తో పాటు మిగతా ముస్లిం కంట్రీస్ కూడా ఉంది. మనం ఒకటే అనుకున్నా హ్మ్. ఒకవేళ వీడు తయారు చేసుకుంటే మనం ఇబ్బంది పడుతాము అనేటువంటి భావన చాలా కంట్రీస్‌లో ఆ చుట్టుపక్కల ఉండే చాలా కంట్రీస్‌లో ఉంది. కానీ బయటికి మాత్రం అది చెప్పుకోలేని పరిస్థితి ఉంది. భ బాగా ఇప్పుడు ఇజ్రాయెల్‌తో అతి ముఖ్యంగా ఇజ్రాయెల్ వాళ్ళు కోరుకునేదేమిటంటే, నువ్వు నువ్వు అణుశుద్ధి కర్మాగారాల్లో 40% వరకు చేసుకో. హ్మ్. నువ్వు 60% పోతే నువ్వు బాంబు తయారు చేస్తావు. బాంబు తయారు చేస్తే నువ్వు వాడేది ఫస్ట్ బాంబు ఇజ్రాయెల్ పైనే. అన్నోసార్లు ఖుమైనీ పబ్లిక్‌గా 20 ఇయర్స్‌గా ప్రకటించాడు. నిన్ను నేను ఒక బాంబేసి నిన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఎంత బహిరంగంగా చెప్పినోడు తయారు చేస్తే ఊరికే ఉంటాడా? ఏసేస్తాడు గ్యారంటీగా. ఓకే. సో, అందువల్ల వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం నెలకొంది. సో, దీన్ని కూడా ఒక విధంగా ఇప్పుడు అమెరికా మనకు స్నేహ సంబంధాలున్నాయి. మనకంటే ఎక్కువగా ఇజ్రాయెల్‌తో వాళ్ళకి సత్సంబంధాలున్నాయి. ఆ బ్రదర్లీహుడ్ అది. అదే కాకుండా వాళ్ళ టెక్నాలజీనంతా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల అమెరికా డెఫినిట్‌గా ఇజ్రాయెల్‌కే సపోర్ట్ చేస్తుంది. హ్మ్. మనము ఇటువైపు, అటువైపు కాకుండా ఉంటాం. మనం భారతదేశం ఇద్దరికీ ఫ్రెండ్లే కాబట్టి, "అరే! ఊరికే ఉండరా బాబు, ఇద్దరు కొట్లాడుకుంటే, అరే బాబు ఊరికే ఉండరా, ఏయ్! నువ్వు ఊరికే ఉండవయ్యా" అని ఇద్దరికీ సర్ది చెబుతాము. వీలైతే ఈ మధ్యలో మన మాట చెల్లుబాటు అవుతుంది బికాస్ ఆఫ్ మోడీ అంటే, డెఫినిట్‌గా మోడీ ఇద్దరికీ శాంతపరిచి వదిలేయమని చెప్పేటువంటి ఆస్కారం అయితే ఉంది. ప్రపంచ యుద్ధం అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే రష్యా గూడా అప్పుడు ఆహ్, కొంచెం తటస్థంగానే ఉంటది. ఒకవేళ ఏదన్నా చిన్న చితక బాంబులో చిన్న పటాసాలు లాంటి బాంబులో ఇస్తే ఇరాన్‌కి ఇవ్వచ్చు. హ్మ్. ఎందుకంటే ఒకానొకప్పుడు వాళ్ళతో లబ్ధి పొందింది కాబట్టి ఇవ్వచ్చు గానీ, తటస్థంగానే ఉంటుంది. చైనా గూడా ఎందుకులే అని ఒకవేళ చైనా గూడా స్నేహహస్తం అందించినా ఎందుకంటే చైనా వాంటెడ్ టు బి ది వరల్డ్ లీడర్. ప్రపంచంలో చైనా పెద్ద లీడర్‌గా కావాలని. అందువల్ల ఏదో ఒక సైడ్ తీసుకొని వాళ్ళు ఎప్పటికైనా అమెరికాని ఓడగొట్టాలనేటువంటి దీంతోనే ఉన్నారు. ఆ ఉద్దేశం ఉండేవాడు ఒక దేశానికి కొమ్ము కాచి
ప్రపంచ దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోడు. ఓకే. సో వాని ఎంత ఉంటే వాడి ఎకానమీని పైకి తీసుకోవాలా, వాడి ఆ ఎకానమీతో పాటు వరల్డ్ లీడర్ కావాలనేటిది ఆకాంక్ష. కాబట్టి చైనా మద్దతు, రష్యా కూడా తటస్థంగానే ఉండిపోతుంది. అమెరికా ఎలాగూ ఇజ్రాయెల్ వైపున ఉంది కాబట్టి బహుశా వరల్డ్ వార్ రాకపోవచ్చు.